పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముష్కరుల స్థావరాలపై భారత్ విరుచుకుపడిన తీరును మీడియా సమావేశంలో వివరించిన ఇద్దరు మహిళా సైనికాధికారులు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరు, వారి నేపథ్యం ఏమిటో తెలుసుకునేందుకు అందరూ కూడా ఆసక్తి చూపారు. అయితే 5 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు కర్నల్ సోఫియా ఖురేషీ ప్రతిభను గుర్తించింది. సైన్యానికి ఆమె అందించిన విశిష్ట సేవలను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఆర్మీలో తమకు కూడా శాశ్వత కమిషన్ అవకాశం కల్పించాలన్న మహిళా సైనికాధికారుల న్యాయ పోరాటం సందర్భంగా కర్నల్ సోఫియా విజయ పరంపర సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఆమె సేవలను ఉదాహరణగా చూపుతూ మహిళలు ఆర్మీలో శాశ్వత కమిషన్కు అర్హులేనంటూ 2020 ఫిబ్రవరి 17న వెలువరించిన తీర్పులో నిస్పష్టం చేసింది. అప్పటి వరకు ఆర్మీలో మహిళా అధికారుల సేవలను షార్ట్ సర్వీస్ కమిషన్కే పరిమితం చేస్తున్న పరిస్థితి. మహిళల శారీరక స్వభావాన్ని అలాగే సామాజిక జీవన వాతావరణాన్ని సాకుగా చూపుతూ వారికి శాశ్వత కమిషన్ను నిరాకరిస్తున్నారు. ఈ వాదనలను సమర్థించలేమంటూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.